క్రీస్తు యేసు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. 40 రోజుల ఉపవాస దిన ధ్యానాంశాలలో ఈ 8వ దిన ధ్యానాంశము నిర్లక్ష్యము లేదా లక్ష్యము చేయకపోవుట. నిర్లక్ష్యాన్ని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి 7 వచనాలు చూసినట్లయితే, మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి 7 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఇంకొక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ ప్రభువారు అనేకమైన ఉపమానాల ద్వారా వాక్య సందేశాన్ని బోధించినట్లు మనం చూస్తున్నాం. సామాన్యులకు కూడా అర్థం కావడానికి ఉపమాన రీతిగా ఆయన బోధించినట్లు మనం చూస్తున్నాం. ఈ ఉపమానములో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్తున్నటువంటి ఉపమానం చూస్తే, యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యము తన కుమారుడికి పెండ్లి విందు చేసినటువంటి రాజును పోలి ఉందంట. ఆ రాజు ఎవరు అంటే దేవాది దేవుడు. రాజు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. కుమారుడు ఎవరు? తన కుమారుడు పెండ్లి విందు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పెండ్లి విందు, పరలోక పెండ్లి. కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 3వ వచనంలో చూసినట్లయితే, ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. దాసులను పంపించాడంట. ఈ రాజుగారు దాసులను పంపించాడు. తన కుమారుడు పెండ్లికి అందరినీ రప్పించడానికి పంపిస్తే వారు వినలేదంట. చాలామంది వినకుండా వెళ్ళిపోయారు, రాకుండా వెళ్ళిపోయారు. దాసులు ఎవరు అంటే ప్రవక్తలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, ప్రవక్తలు, సేవకులు. వారిని సూచిస్తూ ఉంది, దైవజనులు సూచిస్తూ ఉంది. ఈ పెండ్లి పిలుపు ఇవ్వడానికి, ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు. ఈ ఇన్విటేషన్ను రిజెక్ట్ చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అక్కడ ఆ పెండ్లి విందు ఏంటి అంటే గొప్ప మెస్సియా విందు. గొప్ప మెస్సియా విందు సూచనగా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇక 4వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 4వ వచనం, కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపించారు. మొదట కొంతమంది దాసులు పంపిస్తే వారు విననోళ్ళకు వెళ్ళిపోయారు. మరలా ఇంకొంతమంది దాసులు పంపించారు. రాజుగారు, చెప్పు, భోజనం సిద్ధంగా ఉంది, క్రొవ్విన దూడలు కావచ్చు, క్రొవ్విన పశువులు, క్రొవ్వినటువంటి ఆ ఎద్దులు, క్రొవ్విన పశువులన్నీ కూడా వధింపబడ్డాయి, విందు సిద్ధపరచబడింది, మీరు రావాల్సిందిగా కోరుతున్నానని చెప్పినప్పుడు ఈ 5వ వచనం చూస్తే, వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిపోయి. మరలా ఇంకొక గ్రూపును పంపించాడు ఈ రాజుగారు. తీసుకురాపో వాళ్ళని, ఈ పెళ్లికి తీసుకునిరా, విందుకు తీసుకునిరా అంటే వారు వినక ఒకడేమో పొలం పనికి వెళ్ళిపోయాడు, ఇంకోడేమో బిజినెస్ పని మీద వెళ్ళిపోయాడు. వినలేదు, వారు రాలేదు. అప్పుడు తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఆ మిగిలిన వాళ్ళు ఇద్దరేమో అట్లా చేశారు. మిగిలిన వారు ఏం చేశారంటే, ఈ వచ్చినటువంటి దాసులను అవమానించి ఇందిరా పెళ్లి విందని వారిని పట్టుకొని చంపినట్లు మనం చూస్తున్నాం. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నారు చాలామంది. అనేక ప్రాంతాల్లో, ప్రపంచవ్యాప్తంగా, అనేక దేశాలలో, ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా అనేక మందిని కొట్టి చంపుతూ ఉన్నారు. ఈ దాసులను చంపుతూ ఉన్నారు, దేవుని దాసులను చంపుతూ ఉన్నారు. కారణము అలక్ష్యము, కారణము లక్ష్యం చేయట్లేదు, నిర్లక్ష్యము, సువార్త పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యం. వారు లక్ష్యము చేయక దేవుని మాటను పట్టించుకోకుండా ఎవడి పనిలో వాడు ఉంటున్నాడనే విషయాన్ని సూచిస్తూ ఉంది. 7వ వచనం చూస్తే, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను. ఇది దేన్ని సూచిస్తూ ఉంది అంటే 7వ వచనము, యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో రాబోతున్నాడు. కుమారుడికి ఘనత ఇచ్చి ఆయన మార్గములో నడవని వారికి, ఆ విందుకు రానటువంటి వారికి, విముఖత వ్యక్తము చేసిన వారికి వారిని సంహరించి ఆ పట్టణాన్ని తగలపెట్టిస్తానంటూ ఉన్నాడు. అంటే తీర్పుకు సూచనగా ఉంది, చివరి తీర్పుకు సూచనగా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. పరలోకపు పెళ్లి కుమారుడుగా ఆయన రాబోతున్నాడు. ఈ సంఘ వధువును కొనిపోవటానికి ప్రభు రాబోతున్నాడు. ఈ వధువు సంఘములో చేర్చబడని వారి ప్రతి ఒక్కరు కూడా వారు నిత్య నరకములోనికి, నిత్యాగ్నిలోనికి పడవేయబడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున అనేక మందిని
ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభు అని అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. పాప భారముతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పిలుస్తున్నాడు. ఈ పరలోక పెండ్లి కుమారుడు యొక్క వివాహానికి ఆ తండ్రి, పరలోకపు తండ్రి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ ఆహ్వానాన్ని మన్నించి వస్తారో, ఈ పరలోక పెండ్లి విందుకు వస్తారో వారు దీవించబడతారు. శాశ్వత స్థలమైన పరలోక రాజ్యంలో స్థానము సంప్రాప్తమవుతుంది. ఎవరైతే నిర్లక్ష్యము చూపిస్తారో, దేవుని మాటకు లక్ష్యము చేయక తిరిగి వారి పనిలో వారు లోకంలోనికి వెళ్ళిపోతారో వారు ఖచ్చితంగా తీర్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. తీర్పులో నిత్య నరకాగ్నిలోనికి వారు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రోజున నిర్ణయం నీదే. దేర్ ఆర్ 2 అడ్రసెస్ విచ్ ఆర్ పర్మనెంట్. ఒకటి పరలోకం, ఒక చిరునామా పరలోకం, రెండవది నరకం. నీవు ఈ రోజున ఈ ఆహ్వానాన్ని మన్నించి ఈ పరలోక పెండ్లికి వచ్చినట్లయితే నీ పరలోకం అనే చిరునామా నీకు సొంతమవుతుంది. ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే, అలక్ష్యం చేసినట్లయితే నీకు నిత్య నరకం అనే చిరునామా సొంతమవుతుంది. నీకు ఏది కావాలో ఎంపిక చేసుకో. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమెన్.